హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఫిబ్రవరి 10, 2025 మండే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. అలాగే ఈరోజు మనం అతి గొప్ప విషయాలను మనం చర్చించాలి. చాలామంది ఫౌండర్స్ చాలా డీలా పడ్డారు. ఎందుకంటే గుర్స్మిందర్ దిలాన్ గారు పెట్టినటువంటి ఆ వీడియో కంటెంట్ని కొద్దిగా అర్థం కాక వాళ్ళకి 1 సంవత్సరం లేదా 6 నెలలు అనేది మాత్రమే ఫోకస్ చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైన విషయం అదే. అవి ఆ విషయాలు ఎటువంటి విషయాల మీద డిస్కస్ చేశారు, దాన్ని ఏ రకంగా మనం చెప్పగలిగినారనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నో ప్రాబ్లం. అలాంటి ఫౌండర్స్ అందరికీ కూడా మీ అందరి కోసం తెలుగులో మీకు అర్థమయ్యే బాగా సౌలభ్యంగా ఉండేటువంటి ఆ భాషలో మీ అందరికీ అందిస్తున్నాం. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే దిలాన్ గారు మాట్లాడినటువంటి విషయాలు ప్లస్ బ్యాక్ ఎండ్ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దిలాన్ గారు ఏమైతే పెట్టారో పోస్ట్, ఆ పోస్ట్ని చాలామంది విశ్లేషించవచ్చు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు వాళ్ళకి అర్థమైన రీతిలో. ఎవరెవరి స్టైల్లో వాళ్ళకి అర్థమైంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు దాన్ని పోస్ట్ చేస్తారు, వివరిస్తారు. ఓకే రైట్. మాకు ఎలా అర్థమైందో మేము అలాగా చాలా క్లారిటీగా క్లియర్గా మేము ఇక్కడ మీకు పొందుపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, ఏదైనా చిన్న పొరపాటుగా ఏదైనా మాట్లాడితే కూడా అలవాట్లలో పొరపాట్లలాగా ఏదైనా చిన్న ఒక దొరలనా కూడా, అలాగా తప్పు దొరలనా కూడా దాన్ని భూతద్దం పెట్టి చూసేవాళ్ళు ఈ మధ్య ఎక్కువయ్యారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అది తప్ప వేరే గత్యంతరం లేదు. మనకు అలా కాదు, మనం ఎవరిని పట్టించుకోము, అవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చిందే ఈ ఫీల్డ్లోకి వచ్చిందే, నేను సింగల్గా వచ్చాను, నాకు ఎవరు సంబంధం లేదు, ఎవరు పరిచయం కూడా లేదు. బట్ ఆన్ ప్రెస్లోకి వచ్చిన తర్వాత, నేను ఎన్డీఏ సిగ్నేచర్ చేసిన తర్వాత ఇప్పటికే 4 yearsలో నా జర్నీలో కొన్ని వేల మందికి నేను పరిచయం అయినాను. ఇది నేను భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. దానికి కారణం చాలామంది ఫౌండర్లకి మనం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, మేము ఏ విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాము అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎవరైతే మేము చెప్పినటువంటి మెసేజెస్ కానీ, అప్డేట్స్ని కానీ, ఇన్ఫర్మేషన్ని కానీ తీసుకుంటున్నారో అలాంటి వారు గుర్తిస్తున్నారు. కాబట్టే ఈరోజు మేము ఈ రకంగా మేము చేయడం జరుగుతుంది. నేనైతే యూట్యూబర్ని అయితే కాదు, నాకు అవసరమే లేదు. ఆ యూట్యూబ్లో వచ్చే డబ్బులు నాకు అవసరమే లేదు. ఓకే, మేము ఎంత కష్టపడుకుని ఏది చేసుకుంటున్నాం, మాకు అది చాలు, మాకు ఏది భగవంతుడు ఇచ్చిండేది చాలు. ఓకే, మనకి అవన్నీ అవసరం లేదు. తర్వాత ఆ యూట్యూబర్ గాడు ఇలా పెట్టాడు, వీడు ఇలా పెట్టాడు అని చెప్పేసి మేము కామెంట్లు చేసే రకం కూడా కాదు. నా క్యారెక్టర్ అది కూడా కాదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరెవరు కడపాత్రం వాళ్ళది, వాళ్ళు చేసుకుంటారు, దాంట్లో వచ్చిన దాంట్లో వాళ్ళు బతుక్కుంటారు. దానికి మనం చెప్పే అవసరం లేదు. ఓకే, కాబట్టి మనకి ఎవరు అవసరం లేదు. ఎవడు ఏమన్నా అనుకుని, ఎవడు ఏదన్నా వాగ్ని మనం దాన్ని పట్టించుకునే అవసరం లేదు. మీరు కూడా దయచేసి ఫౌండర్స్ రియాక్ట్ అవ్వద్దండి. ఎందుకంటే ఇది నా పర్సనల్ విషయం. నన్ను ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి, నా పేరు పెట్టి ఎవడన్నా మాట్లాడంటే వాడు నేను చూసుకుంటా, అది నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా వదిలేసేయండి. బట్ మీ వరకు మీరు ఎవరు కూడా దయచేసి అట్లాంటి వాళ్ళ మీద మీరు ఫోన్లు చేసి పర్సనల్గా మాట్లాడడం ఇవన్నీ చేయొద్దండి. ముఖ్యంగా నాతోటి తమ్ముళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలామంది తమ్ముళ్ళని సంపాదించుకున్నాను ఆన్ పేస్ ద్వారా. ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నాకు చాలామంది తమ్ముళ్ళు, ఆత్మీయులు పరిచయం అయ్యారు. ఒక కుటుంబం సభ్యుల్లాగానే నిజంగానే నాకు అంత గొప్ప వరంలా నాకు ఇంతమంది పరిచయం అయ్యారు. కాబట్టి మనల్ని అభిమానించే వాళ్ళు, నన్ను ఆదరించే వాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా ఆత్మీయులు, నా తమ్ముళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మన ఆన్పేస్ ఫ్యామిలీ నుంచి నేను సంపాదించుకున్నాను, కొన్ని వేల మందిని. వాళ్ళలో నన్ను ఎవరైనా ఏదైనా మాట్లాడినారు అనే విషయాన్ని వాళ్ళ వరకు చేరితే వాళ్ళని ఫోన్లు చేసి నా పర్మిషన్ లేకుండానే వాళ్ళని ఉమ్మేస్తున్నారు. వాళ్ళని ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. దయచేసి ఆపండి, ఇవన్నీ వద్దు. మన వేరే ఉంది. మనం ఆన్ పేస్ ఫౌండర్స్ అనమాట. ఫౌండర్స్ అంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండగలుగుతాడో వాళ్ళకు మించి మనం ఉండాలి. ఓకే, కాబట్టి ఒక విఐపి సెలబ్రిటీ ఎలా ఉంటాడో మనం అంతకు మించి ఉండాలి, మనం అంతకు మించి. ఓకే, కాబట్టి అలాంటి గొప్ప వాల్యూ ఉన్నటువంటి ఫౌండర్ స్థానం మనకి యాష్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప ఆపర్చునిటీ మనకు ఉన్నప్పుడు, అట్లాంటి అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడు, మనం సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకపోతే చాలు. రైట్, అలాగే ఉండాలి మనం. బయట అనుకునిలేండి, ఎవడేమన్నా వాక్కుని, వాడికి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే వాడు వాగిని. బయట వాళ్ళ పని ఏంటంటే వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని వాడి ఇంటి మీద వాడికి ఉండదు, ఈ అందరిళ్ళ మీద ఉంటుంది వాడికి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది చెప్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళందరినీ కిక్అవుట్ చేసేసేయండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దిలాన్ గారు ఏం చెప్పారు, మెయిన్ మనకి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే, మిస్టర్ యాష్ ముఫారే నుండి గుర్స్మిందర్ హిందీలో స్వీకరించిన సమాచారం యొక్క పూర్తి వివరాలు మీకోసం. స్పీకర్ మరియు మిస్టర్ యాష్ మధ్య జరిగిన 20 నిమిషాల సంభాషణ ఈ ఆడియో యొక్క ప్రధాన అంశం.
ఆన్ ప్యాసివ్ ప్రాజెక్టు యొక్క కొనసాగుతున్న జాప్యాలు మరియు దాని సభ్యులతో ఏర్పడిన ఆందోళనలను స్పీకర్ చర్చిస్తారు. అతను మిస్టర్ యాష్తో సంభాషణను ప్రసారం చేస్తారు, అప్డేట్లను తెలియజేస్తారు మరియు ఆందోళనలను పరిష్కరిస్తారు. కీలకమైన అంశాలు సారాంశం ఇక్కడ ఉంది. మిస్టర్ యాష్ యొక్క నవీకరణలు మరియు భరోసా. ఆన్ ప్యాసివ్ అనేది మిస్టర్ యాష్ కలల ప్రాజెక్టు. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. ఆన్ ప్యాసివ్ అనేది యాష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా బాగా బలంగా చెప్పారు. గుర్స్విందర్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది కాకుండా నేను నా జీవితంలో ఇంకేమీ చేయను, అలాగే చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. దాని విజయానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. బ్యాక్ ఎండ్ పని కొనసాగుతోంది. మిస్టర్ యాష్ బ్యాక్ ఎండ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు ప్రాజెక్టును తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి తాను పగలు మరియు రాత్రి శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. లాంచ్ టైం లైన్ ఇంకా ఖరారు కాలేదు. ఇది మనందరం కూడా, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లాంచ్ టైం లైన్ అనేది ఇంకా ఖరారు కాలేదు. ఓకే, అంటే మనం లాంచింగ్కి దగ్గరలో ఉన్నాం, బట్ టైం ఖరారు కాలేదు. లాంచింగ్కి సంబంధించినటువంటి గ్లోబల్ లాంచ్కి సంబంధించినటువంటి పనులే ప్రస్తుతానికి జరుగుతున్నట్టుగా మనం దీన్ని బట్టి గమనించవచ్చు. నిర్దిష్ట తేదీ ఇవ్వనప్పటికీ లాంచ్ చేయడానికి 1 సంవత్సరం లేదా 6 నెలల సమయం పట్టదని మిస్టర్ యాష్ స్పష్టం చేశారు. మీరందరూ బయట ఏవేవో టాక్ మాట్లాడుతున్నారు. కొంతమంది సంవత్సరం అంటున్నారు, కొంతమంది 6 నెలలు అంటున్నారు. ఆరు బాబు, అలా కాదు, సంవత్సరం ఉండదు, తర్వాత 6 నెలలు కూడా ఉండదు, అలా పట్టదు అని చెప్పేసి మిస్టర్ యాష్ గారు స్పష్టం చేశారు. అంటే 6 నెలల లోపే మనం గ్లోబల్ లాంచ్కి దగ్గరలో ఉన్నామని, ఏ క్షణమైనా గ్లోబల్ లాంచ్కి సిద్ధంగా ఉండమని గుర్స్విందర్ ధిల్లాన్ గారికి మన ఫౌండర్లకి తెలపమని చెప్పేసి ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. రైట్, ఇది విషయం. మునుపటి తప్పుడు సమాచారం కారణంగా అతను ఖచ్చితమైన సమయ సమాచారాన్ని అందించకుండా తప్పించుకుంటున్నారు. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక డేటు, ఒక టైం చెప్పినప్పుడు దానికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మన కంపెనీకు. అందుకోసమే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఖచ్చితమైన సమయ సమాచారాన్ని అందించకుండా తప్పించుకుంటున్నారు. కొత్త బృందం మరియు పెద్ద ప్రణాళికలు. ఓకే, అంటే కొత్త టెక్ టీమ్ బృందంతో కొత్త చార్టర్స్ అన్ని కూడా, చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు అన్నింటినీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు యాష్ గారు అయితే. మేము చేస్తున్న పని చాలా పెద్దది, విభిన్నమైనది, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి ఒక వినూత్నమైన పద్ధతి ద్వారా విభిన్నంగా తయారు చేస్తున్నామని చెప్పేసి ఒక సవాలుగా చెప్పడం జరిగింది యాష్ గారు. కొత్త బృందంతో, రైట్, కొత్త టెక్ టీమ్ తోటి అతను కొత్త జట్టుతో గణనీయమైన మార్పులు, మెరుగుదలలను సూచించారు. ఈ కొత్త బృందానికి సంబంధించిన ప్రత్యేకతలు కొంతవరకు అస్పష్టంగానే ఉన్నాయి. ఫోకస్ ఆన్ ప్యాసివ్ పై మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా ఆన్ ప్యాసివ్ దృష్టి మీదనే చేస్తూ ఉన్నారనేది మాత్రం మనం ఖచ్చితంగా అక్కడ ఆదేశించడం జరిగింది. మిస్టర్ యాష్ ఆన్ ప్యాసివ్ తన ఏకైక దృష్టి అని స్పష్టంగా పేర్కొన్నారు. గుర్స్విందర్, నేను నా జీవితంలో కేవలం ఆన్ ప్యాసివ్ మాత్రమే నిర్మిస్తాను. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. ఇది మనందరం కూడా గర్వంగా స్వీకరించాల్సినటువంటి విషయం. ఏంటి? గుర్స్విందర్, నేను నా జీవితంలో కేవలం ఆన్ ప్యాసివ్ మాత్రమే నిర్మిస్తాను. సభ్యుల ఆందోళనను ప్రస్తావిస్తూ, అనేక సంవత్సరాలు ఆదాయం లేకుండా వేచి ఉన్న అనేక మంది సభ్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మిస్టర్ యాష్ గుర్తించారు. అంటే చాలామంది జాబ్స్కి రిజైన్ చేసి పనులు వదిలేసుకొని, ఇప్పుడు వచ్చేస్తుంది సెప్టెంబర్ ఇస్ అ మనీ మంత్ అని చెప్పేశారు లాస్ట్ టైం కూడా. అప్పుడు కూడా చాలామంది ఇమ్మీడియట్గా పనులు మానుకునేసినారు. చాలామంది వాళ్ళు చేస్తున్నటువంటి అన్నీ కూడా సెటిల్ చేసేసుకున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దానికి వడ్డీలు కూడా కట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి సిచ్యుయేషన్ని ఆ మంత్ టోటల్ ఎవ్రీథింగ్, అడ్మినిస్ట్రేషన్తో పాటు, ఎల్సీలతో పాటు, మన యాష్ గారితో పాటు ఎవ్రీథింగ్ అన్నీ కూడా సెప్టెంబర్ మంత్ అయిపోతుందనే విధంగా మనకు టోటల్ ఒక కొత్త ఆన్ ప్యాసివ్ అఫీషియల్ సాంగ్ కూడా కొంతమంది ఎల్సీల ద్వారా చేయించడం జరిగింది. ఇవన్నీ మనం యూట్యూబ్లో చూసాం. కాబట్టి ఇలాగా చాలా సెప్టెంబర్ 24 మనకు బయటకు వచ్చేస్తుంది మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అవ్వబోతుందని చెప్పేసి చాలామంది తీసుకున్నటువంటి ఒక రాంగ్ డెసిషన్. ఓకే, అంటే ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో తీసుకున్నారు. బట్ మనకు కొన్ని అనివార్యపు కారణాల వల్ల కొన్ని నెలల పాటు, మనం కొన్ని వారాల పాటు సాగవచ్చు అని చెప్పేసి క్రిస్టియాన్సన్ గారు ఇమీడియట్గా మరుసటి రోజే వచ్చి మనకు చెప్పడం జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ మంత్లోనే, రైట్. కాబట్టి అక్కడ చాలామంది అట్లా చేసేసుకుని డబ్బులకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, అనేక సంవత్సరాలు ఆదాయం లేకుండా వేచి ఉన్న అనేక మంది సభ్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మిస్టర్ యాష్ గుర్తించారు. అతను ఆందోళనను అర్థం చేసుకుంటారు మరియు నిరంతర అభివృద్ధి గురించి వారికి హామీ ఇస్తున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్పీకర్
ఆందోళనలు మరియు చర్యలు, మార్కెట్లో తప్పుడు సమాచారం, ఆన్ ప్యాసివ్ లాంచ్ గురించి విస్తృతంగా వ్యాపిస్తున్న తప్పుడు సమాచారాన్ని స్పీకర్ హైలైట్ చేసి సభ్యులలో గందరగోళానికి కారణమయ్యారు. ఇది గుర్తుంచండి. చాలామంది 6 నెలల పాటు, సంవత్సరం పాటు అవుతుంది, ఈ ఇయర్ రాదు, 2026 వరకు రాదు, అసలు వస్తుందో లేదో అని చెప్పేసి ఇటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి, దీన్ని అన్నింటినీ కూడా స్పీకర్ తిప్పికొట్టారు హైలైట్ చేసి. ఓకే, ఎందుకంటే లాంచ్ మీద చాలా రకంగా విస్తృతంగా వ్యాపిస్తుందంట తప్పుడు ప్రచారాలన్నీ కూడా. వాటన్నింటినీ కూడా స్పీకర్ అంటే మన గుర్స్మిందర్ దిలాన్ గారు తిప్పికొట్టారు. గ్రౌండ్ రిపోర్ట్. స్పీకర్ మిస్టర్ యాష్కి ఆన్ ప్యాసివ్ వ్యవస్థాపక సభ్యుల ఆర్థిక కష్టాలు మరియు ఆందోళనలను వివరించే గ్రౌండ్ రిపోర్ట్ను అందజేస్తారు. ఆలస్యమైనప్పటికీ సభ్యుల విధేయతను ఆయన నొక్కి చెప్పారు. మన సమస్యలన్నింటినీ కూడా దిలాన్ గారు మన యాష్ గారికి అన్ని కూడా నొక్కి చెప్పారనమాట, బలంగా చెప్పారు. ఈ విధంగా ఎదుర్కొంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, మన నుంచి ఏదో ఆదాయం ఆశిస్తున్నారు, అందుకే వాళ్ళు కొంచెం మన కంపెనీ ఈ విధంగా స్టార్ట్ అవబోతుంది, ఇంకంతా సిద్ధంగా ఉంది కదా, తయారవబోతుంది కదా, బ్యాక్ టు బేసిక్ అన్ని కంప్లీట్ అయితే వచ్చాయి కదా, వర్క్ అంతా జరిగిపోతుంది కదా. ఈ మధ్య కాలంలో మనం ఏది పాప పెట్టకపోవడంతో ఇంకా లాంచింగ్కి దగ్గరలో ఉన్న మన ఉద్దేశంతో చాలా మంది ఒక నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళకి స్వనిర్ణయాలు తీసేసుకుని ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, చితుకులు పడుతున్నారు అని చెప్పేసి చాలా నొక్కి చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ కోసం అభ్యర్థన. ప్రతి 15 రోజులకు కనీసం ఒక పాపప్ సందేశాన్ని సూచిస్తూ సభ్యుల ఆందోళనలను తగ్గించడానికి స్పీకర్ శ్రీ యాష్ని మరింత తరచుగా అప్డేట్ చేయమని అడుగుతారు. మిస్టర్ యాష్ స్వీకరించారు. సంభాషణ సారాంశం. సంభాషణ ప్రధానంగా ఆన్ ప్యాసివ్ ఆలస్యంగా ప్రారంభించడం, దాని సభ్యుల ఆర్థిక ఇబ్బందులు మరియు తెర వెనుక జరుగుతున్న గణనీయమైన పురోగతిపై కేంద్రీకృతమై ఉంది. మిస్టర్ యాష్ స్పీకర్ మరియు పొడిగింపు ద్వారా సభ్యులు ప్రాజెక్టు పట్ల తన నిబద్ధత గురించి హామీ ఇచ్చారు. అతను నిర్దిష్ట తేదీలను సెట్ చేయకుండా ఉన్నప్పటికీ గణనీయమైన మెరుగుదలలు మరియు చాలా పెద్ద మెరుగైన ప్రారంభాన్ని సూచిస్తున్నారు. స్పీకర్ సభ్యుల ఆందోళనలను విజయవంతంగా తెలియజేశారు మరియు మిస్టర్ యాష్ భరోసా మరియు మరింత తరచుగా సంభాషిస్తానని హామీ ఇచ్చారు. ఆందోళన మరియు అనిశ్చిత మిగిలి ఉన్నప్పటికీ మొత్తం స్వరం భరోసా ఇస్తోంది. కమ్యూనిటీని అప్డేట్గా ఉంచుతానని మరియు ఓపికగా ఉండాలని మరియు తప్పుడు సమాచారం వ్యాప్తిని ఆపమని కోరుతూ స్పీకర్ ఆడియోని ముగించారు. ఇది విషయం అండి. మన దిలాన్ సార్ కూడా అన్ని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. యాష్ గారు కూడా మన విషయాలన్నింటినీ కూడా దిలాన్ గారి ద్వారా స్వీకరించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వీకరించి ఓకే వాటన్నింటిని కూడా మనం నెరవేర్చబోతున్నాం, ఇంకా అందరికీ సిద్ధంగా ఉండమని చెప్పండి చెప్పేసి కూడా ఒక విషయంగా చెప్పడం జరిగింది. అందుకని తప్పుడు ప్రచారాలు బయట ఎవరికెవరు చేసుకోవద్దని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, అప్పుడు పడుతుంది, ఇప్పుడు పడుతుంది, వచ్చే సంవత్సరం పడుతుంది, ఇలాంటి విషయాలు దయచేసి ఆపేసేయండి. ఏదైనా మేము కూడా ఏదైనా ఒక డేట్లు చెప్పామంటే ఆ డేట్ల లోపల ఎన్నో బ్యాక్ ఎండ్ విషయాలు జరుగుతూ ఉంటాయి. మేము కూడా అన్ని విషయాలు కూడా అటువంటి హైఫై ఛానల్స్ ద్వారా మేము కనుక్కుంటూ ఉంటాం. చాలా మందికి రాత్రి జరిగిన వెబినార్లో ఉన్న విషయాలు మాత్రమే చెప్పేస్తారు, ఓకే ఇది మాత్రమే అప్డేట్ అంటారు. మేము ఏదైనా విషయాలు చెప్తే భూతద్దం పెట్టి వెతుకుతూ ఉంటారు, అక్కడ దొరకవు. ఎందుకంటే మీకు దాటిపోయాం. మాకు సర్కిల్స్ చాలా ఉంటాయి, మాకు ఎంతో మంది పరిచయస్తులు ఉంటారు, ఎన్నో రకాలుగా మాకు ఎన్నో వే ఆఫ్ థింకింగ్లో మాకు అన్ని కూడా చాలా దగ్గర విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటి ఆధారంగానే మేము అన్ని కూడా చెప్తూ ఉంటాం. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, లేదా లేట్ కూడా అవ్వచ్చు, నో ప్రాబ్లం, జరగాలని రూల్ ఏం లేదు. కానీ మా వరకు ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, మేము రాబడుతూ ఉంటాం. ఇదే మా పని. ఆన్ ప్యాసివ్ వ్యవసాయం చేయడమే మా పని. ఫౌండర్ల కోసమే కాదు, ఫస్ట్ మా కోసం మాకు అర్థం కావాలి. వాట్ ఈస్ దిస్, వాట్ బిహైండ్, ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆన్ ప్యాసివ్, ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మేము విషయాలను తెలుసుకోవడం కోసం మాలో ఉన్నటువంటి కుతూహలత, మేము దానికోసం ఆ ఉత్సాహం కోసం మేము పనిచేసుకుంటూ ఉంటాం. ఈ విషయాల్ని మా వరకు మేము ఆపుకోకుండా మాకు సంబంధించినటువంటి టీం, మాకి నమ్మి వచ్చినటువంటి ఫౌండర్స్ కోసం మేము తయారు చేసుకున్న మా సొంత గ్రూపుల్లో మాత్రమే మేము పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ విషయాల్ని బయట మీరు విని మీరు చూసి అది మీ తప్పు. ఇది వైటీపీ ఆనంద్ పెట్టినాడంటే మీరు మూసుకొని ఉండాలి, మీకు చేత కాకపోతే అన్ని మూసుకొని ఉండాలి, పైన కింద, అంతే తప్ప మేము పెట్టిన పోస్టుల్ని మీరు తీసుకొని దాన్ని మళ్ళా భూతద్దం పెట్టి వెతికి ఇది రాత్రి వెబినార్లో రాలేదు, ఇది యాష్ గారు చెప్పలేదు, ఎల్సీలో రాలేదు, పాపప్లో రాలేదంటే అది మీ కర్మకే వదిలేస్తాను. ఓకే, ఎవడన్నా మాట్లాడుకోండి, ఎవడన్నా మాట్లాడుకోండి. నేను పెట్టిన టాపిక్స్ గురించి ఎవడన్నా మాట్లాడితే మాత్రము బాగుండదు, మంచిగా ఉండదు. ఖచ్చితంగా మీ నంబర్ని పబ్లిక్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవడన్నా యూట్యూబ్లో నేను చేసిన కంటెంట్ గురించి ఎవడన్నా యూట్యూబర్ పెట్టినట్టయితే మీ నంబర్తో చెడు కూడా ఆడతాం నా కొడుకులారా, చెప్పింటా గుర్తుపెట్టుకోండి. అందరు మొత్తం పబ్లిసిటీ మొత్తం అందరికీ ఇచ్చేస్తాను నా కొడుక, మీకు మొత్తం ఇచ్చేస్తా, చించి ఆరేస్తారు నా కొడుకులారా, నంబర్లు బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది.
నేను లీగల్గానే పోతాను, ఇప్పటి నుంచినే పోతాను, ఈ రోజు నుంచినే పోతాను లీగల్గా. డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ ఇచ్చి మరీ పెడతాను. నా కొడుకులారా మీ నంబర్ని పబ్లిక్లో పోస్ట్, వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ మెట్టుతో కొడతారు. నా కొడుకులారా మీకు మా బంధు బలగం మొత్తం, నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం A to Z, ఫౌండర్లే కాదు మొత్తం మార్కెట్ని తిప్పుతాం మీ పక్కకు చించి ఆరేస్తారు. కొడుకులారా ఇండ్లలో నిద్ర కూడా పొరుగు కూడు కూడా తినరు మీరు. గుర్తుపెట్టుకోండి, మీదేముందో మీది కడుక్కోండి కింద, మా జోలికి రావద్దండి. నా ఫౌండర్ల కోసం, నా ఫౌండర్ల ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను పెట్టుకుంటున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా, ఈ ఆడియో టాపిక్ కూడా మా ఫౌండర్ల కోసం పెట్టినటువంటిదే. ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అక్కడ ఉన్నటువంటి సభ్యుల కోసం పెడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అక్కడ చాలామంది నాకు పరిచయం లేనటువంటి వాళ్ళే ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు పరిచయం లేనటువంటి వాళ్ళు. అసలు వాళ్ళు ముక్కు మొహం కూడా నేను చూడలేదు, వాళ్ళ నంబర్ కూడా నా కాంటాక్ట్ ఫీడింగ్లో లేదు. అలాంటి వారిని కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, మా ఆన్పాస్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి నేను ఈ రోజు దాకా వాళ్ళకి యాడ్ చేసుకుని నా దాంట్లో పెట్టే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళకి చేరవేస్తున్నాను. బట్ వాళ్ళు కూడా ఒక మంచి ఇంటెన్షన్తో, ఇంకా మరికొంతమంది ఫౌండర్లకి తెలియాలనే విషయంతో వాళ్ళు బయట పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ పోస్టులు మీరు తీసుకొని బుద్ధతం పెట్టి వెతుకుతారా? అక్కడ లేదని చెప్పేసి మేము చెప్తాం, డేట్లు చెప్తాం, అన్నీ చెప్తాం. మా ఇష్టం, మా టీంకి చెప్తాను, నా టీం నమ్ముతారు. రాలేదంటే కూడా ఓకే, హ్యాపీగా ఉంటారు. మీలాగా డీలా పడరు, సిగ్గులేని బతుకుల్లాగా ఉండరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ హద్దుల్లో మీరుంటే సరిపోయింది. లేదా ఫోన్లు చేసి అంటిస్తాం నా కొడకలారా, మళ్ళీ బాగుండదు ఎవడకన్నా కానీ. జాగ్రత్త, ఖబర్దార్. ఇప్పటికే చెప్తున్నా, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చేసి చూపిస్తాం పనులు. మీదేముందో మీరు చూసుకోండి. మేం పెడతాం నా టీం కోసం, నా ఆన్పాస్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్ సభ్యుల కోసం నేను పెడతాను పోస్టులు. నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బహిరంగంగా పెడతాను. నా ఈక పిక్కుంటారా మీరు? ఏమన్నా మాట్లాడుకోండి, మీరు చెప్తున్నారు. లిమిట్స్లో ఉండండి. మీదేదో మీరు చూసుకోండి. మీ కథ, నీకున్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా నువ్వు మాట్లాడుకో. వేరే వాళ్ళకు ఉద్దేశించి ఏదైనా నువ్వు మాట్లాడినట్టయితే పగిలిపోతుంది, ఇది గ్యారంటీ. జాగ్రత్త. ఈ నెగటివ్ యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడ కాకుండా పోయారు. అయితే ఈ పక్కన బతకాలి, లేదా ఆ పక్కన చావాలి, ఎక్కడ కాకుండా. రాత్రి వచ్చిన వెబినార్లో చెప్పే విషయం పెద్ద విశేషమేం కాదు, పెద్ద పోస్టులు పెట్టేది. జరుగుతున్న విషయాలు, బ్యాక్ ఎండ్ జరుగుతున్న విషయాలు అంటే కనుక్కొని చెప్పాలి బాధ్యతగా. మాకి బాధ్యత ఉంది. చాలా మంది ఫౌండర్లు ఉన్నారు మా దగ్గర, వేల మంది ఫౌండర్లు ఉన్నారు. వాళ్ళందరి కోసమే మేము కష్టపడుతున్నది. మా ఇంటి కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, నా ఆన్పాస్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి ఆన్పాస్ ఫౌండర్ల కోసం. సార్ మాకు అవకాశం ఏంటి సార్, మీ గ్రూప్లో చెప్తే చేర్చుకున్నాం చాలా మందిని, కొన్ని వేల మందిని. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చేరాలనే ఉద్దేశంతో మేము తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి చేరవేస్తున్నాం. ఒక బాధ్యతగా మా పర్సనల్ వ్యక్తిగత పనులని పక్కన పెట్టి, ఇలాంటిగా మేము కష్టపడుతుంటే మా కష్టాన్ని ఎవడన్నా వేలెత్తి చూపిస్తే కోసేస్తాం కొడుకులారా ఒక్కొక్కడికి. ఇంకొకసారి రిపీట్ అయిందంటే మాత్రం నా వరకు ఏదైనా ఇట్లా వచ్చిందంటే అని చెప్తే మీ పనికి మళ్ళీ వీడియోలు మేము ఎప్పుడు చూడం. మా ఊరికి ఎప్పుడన్నా వచ్చిందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మీరు ఎదుర్కొంటారు, డైరెక్ట్గా ఎదుర్కొంటారు, చెప్తున్నా. జాగ్రత్త. రైట్ ఫౌండర్స్, మీరు కూడా ఫౌండర్స్ ఎవడన్నా ఇలాగా మాట్లాడుతున్నారంటే డైరెక్ట్గా మీరు వాళ్ళకి రిపోర్ట్స్ దగ్గర కొట్టండి, ఏం పర్లేదు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటున్నాం. ఏదైనా మాట్లాడి తప్పు చేసేవాడికి తప్పుడు కొడక, మీరు చేశాడు తప్పుడు పనులు అని చెప్పి మాట్లాడితే రౌడీలు, గుండాలు అని మనకి పేర్లు పెడతారు అందరికి, జనాలకి. రౌడీలు, గుండాలు ఉన్నారంట ఫౌండర్లలో. ఫౌండర్స్లో రౌడీలు, గుండాలు, రౌడీజాలు, గుండాయిజాలు చేస్తున్నారంట. అంతమందిని ఎందుకు అట్లాంటి స్థితిగతులు ఎట్లా తెచ్చుకున్నారేమో నాకు అర్థం కాలే. ఆ రౌడీలు, గుండాలు, దాదాలు ఎవరో చూడాలి ఒకసారి, వాళ్ళు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో. రైట్, ఓకే. మనకు ఒకటి కథ మనకు వద్దు. ఎవడెన్నైనా వాక్కుని ఏదైనా పెట్టుకుని వాళ్ళ దాంట్లో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వయిష్టం. నాకు ఒకరి పేర్లు నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇక్కడ మాట్లాడటం లేదు. నేను పెట్టే కంటెంట్ని ఎవడన్నా యూట్యూబర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్. ఇదే లాస్ట్, ఫైనల్. రైట్, ఓకే. వాళ్ళని వదిలేస్తే మనము నెక్స్ట్, ఇప్పుడు దాకా మనం దిలాన్ సార్ చెప్పినటువంటి అద్భుతమైన విషయాలు మనం చూసాం. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు బ్యాక్ ఎండ్ జరుగుతున్న విషయాలు, ఆన్ ప్యాసివ్లోని బ్యాక్ ఎండ్ మన విజయానికి సంబంధించిన విషయాల్ని మనం ఒక అద్భుతమైన కథ రూపంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అద్భుతమైనటువంటి వ్యక్తులు. నేను ఆన్ ప్యాసివ్లో తగ్గుదలని పొందాను, నన్ను విశ్వసించండి. ఇది ఎప్పుడూ చక్కని కథనం లాంటిది. ఉత్పత్తి లాంఛల నుండి మార్కెటింగ్ మాయాజాలం, కస్టమర్ ప్రేమ, వ్యవస్థాపకుల గురించి తీపి కమిషన్ చెల్లింపుల వరకు దీన్ని చాలా సాధారణ పదాలలో విడదీద్దాం. సూపర్ కూల్ ఉత్పత్తులు,
మన ఆన్ ప్యాసివ్కి సంబంధించినటువంటి ఏ డిజిటల్ టూల్స్ అనేవి సూపర్ కూల్ ఉత్పత్తులంట, సూపర్ కూల్ టూల్స్, సూపర్ కూల్ ప్రొడక్ట్స్. ఆన్ ప్యాసివ్ అనేది కొన్ని గంభీరమైన అంశాలను సిద్ధం చేస్తోంది. మీ చేతుల్లోకి రావడానికి మీరు వేచి ఉండలేని తాజా గొప్ప గ్యాడ్జెట్లను గురించి ఆలోచించండి. వారు ఈ అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నారు. అది అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. వావ్, ఇది పట్టణంలో చక్కని ప్రదర్శన వంటిది. స్మార్ట్ మార్కెటింగ్ కదలికలు. ఇప్పుడు మీ స్నేహితుడు ఉత్తమమైన పార్టీని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఊహించుకోండి. ఆన్ ప్యాసివ్ అనేది ఆ స్నేహితుడి లాంటిది, కానీ డిజిటల్ ప్రపంచంలో ఉంటుంది. వారు స్మార్ట్ ట్రిక్స్ మరియు కూల్ టెక్ని ఉపయోగించి తమ అద్భుతమైన ఉత్పత్తుల గురించి అందరికీ చెబుతున్నారు. ఇది పట్టణంలో ఉత్తమ పార్టీ గురించి వార్తలను ప్రచారం చేయడం లాంటిది. వినియోగదారులతో ప్రేమను పంచుకోవడం. ఏమి ఊహించండి, ఆన్ ప్యాసివ్ వారి అద్భుతమైన ఉత్పత్తులు సరైన వ్యక్తులకు చేరేలా చూస్తోంది. మీరు మరియు నాలాంటి వ్యక్తులు వారు కేవలం మంచి అంశాలను తయారు చేయడం లేదు, మేము దానిని ఆస్వాదించగలమని వారు నిర్ధారిస్తున్నారు. మీరు అద్భుతంగా ఉన్నందున ఇది చక్కని పార్టీకి విఐపి పాస్ పొందడం లాంటిది. స్థాపకులకు అరవండి. ఈ అద్భుతమైన దార్శనికులు ఉన్నారు. వ్యవస్థాపకులు వెళ్ళినప్పటి నుండి ఆన్ ప్యాసివ్ని విశ్వసించారు. వారు ఈ అద్భుతమైన ప్రయాణానికి మార్గదర్శకులు వంటివారు. ఆన్ ప్యాసివ్ వారికి పెద్దగా కేకలు వేస్తోంది. మాతో కలిసి ఈ సాహసం చేసినందుకు ధన్యవాదాలు. ఇది ప్రత్యేకమైన క్లబ్లో భాగమైనట్లే. మీ జేబులో డబ్బు. ఓహో, ఇప్పుడు ఇక్కడ ఉత్తమ భాగం ఉంది, చెల్లింపు పొందడం. ఆన్ ప్యాసివ్ విజయాన్ని పంచుకోవడాన్ని విశ్వసిస్తోంది. కాబట్టి ఉత్పత్తులు మార్కెట్ను కదిలించినప్పుడు మరియు ప్రతి ఒక్కరి ఉత్సాహాన్ని నింపినప్పుడు అది జరగడానికి సహాయం చేసిన వ్యక్తులకు అదే మీరు మరియు నేనే మళ్ళీ డబ్బు రూపంలో కృతజ్ఞతలు, కమిషన్ల రూపంలో పొందేలా చూస్తారు. అద్భుతంగా ఉన్నందుకు హై-ఫై డాలర్లను పొందడం లాంటిది. కాబట్టి మీకు ఇది ఉంది. ఆన్ ప్యాసివ్ అనేది చక్కని స్నేహితుడు లాంటిది. ఉత్తమ డిజిటల్ పార్టీని విసరడం, ప్రతి ఒక్కరూ విస్ఫోటనం చెందేలా చూసుకోవడం, తీపి రికార్డులతో ఆనందాన్ని పంచుకోవడం, గొప్ప ఆవిష్కరణకు సిద్ధంగా ఉండండి. ఆన్ ప్యాసివ్ అనేది సరళమైన, ఆహ్లాదకరమైన మరియు పూర్తిగా అద్భుతమైన విజయవంతమైన కథనం కోసం అన్నింటినీ ఒక చోట చేర్చుతోంది. ఇది ఇక్కడ ఉంది. ఆన్ ప్యాసివ్ లాంచ్ మరియు తెర వెనుక కొనసాగుతున్న పని గురించి తాజా సూచనలను కనుగొనండి. మీలో చాలామంది టైమ్ లైన్ గురించి గందరగోళం మరియు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మిస్టర్ యాష్ మాకు హామీ ఇచ్చారు మరియు దానిని విజయవంతం చేయడానికి అతను కట్టుబడి ఉన్నారు. అతను పారదర్శకత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు మరియు విషయాలు పురోగతిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండాలని కోరారు. రాబోయే వాటి గురించి మరియు జీవితాలను మార్చడానికి ఆన్ ప్యాసివ్ ఎలా సెట్ చేయబడిందనే దాని గురించి ప్రత్యక్ష వివరాల కోసం ట్యూన్ చేయండి. మీకు సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఇష్టపడటం మరియు భాగస్వామ్యం చేయడం మర్చిపోవద్దు. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.